డూండి రాకేష్ రాకేష్ వర్మ గారు నమస్తే. ఓకే, చిలకలూరిపేట సభ హిట్టా ఫట్టా ఇది విపరీతంగా జరుగుతున్న చర్చ. అక్కడ మైకి లాగిపోవడం, మోదీ గారు అసహనాన్ని వ్యక్తం చేయడం, అసలు ఒక ప్రధాని మోదీ సభలో జరగవలసినవి తంతులా ఇవి? వర్మ గారు 99 టీవీ ప్రేక్షకులకి, డిబేట్లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. మరి ఈ రోజు మనం చూసినట్టయితే చిలకలూరుపేట సభ బ్రహ్మాండమైన సూపర్ డూపర్ హిట్, బంపర్ హిట్. ఏదైతే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఉందో ఆ కూటమి బంపర్ హిట్. యువగలం హిట్ అయింది, చిలకలూరుపేట సభ సూపర్ హిట్ అయింది. ఈ రోజు ఈ మూడు కూడా కూటమి ఏదైతే ఉందో పార్టీల కూటమి, ఇది బంపర్ హిట్ అవ్వబోతా ఉంది. ఇంకా సభ విషయాల్లోకి వెళ్తే ఇదిగోండి వర్మ గారు, ఈ రోజు ఇది చూపిస్తున్నా చూడండి ఒకసారి. చాలా క్లియర్ గా ఒక రిపోర్ట్, ఇదంతా కూడా ఎక్కడ స్టేజ్, ఎక్కడ పిఎం గారు హెలిప్యాడ్, ఎక్కడ గ్యాలరీలు, ఎటు ఎంట్రీ, ఎటు ఎగ్జిట్, ఇవన్నీ కూడా మేము వివరంగా ఒక మ్యాప్ వేసి, పార్కింగ్ ప్లేస్ ఎక్కడ, వాటర్ పార్కింగ్ ఎక్కడ, మజ్జిగ పైకి ఎక్కడ, ఎటు వాలంటీరింగ్ పెట్టాలి, ఎటు పోలీసు వాళ్ళు సపోర్ట్ కావాలని చెప్పి ఇదిగోండి ఈ విధంగా మీ టీవీ 99 టీవీ సాక్షిగా మీకు అన్ని కూడా మ్యాప్ చూపిస్తున్నా చూడండి. అన్ని కూడా క్లియర్ గా ఇచ్చాం. అటువంటిది ఇంత ఇస్తే నిద్రపోతున్నారా అండి పోలీస్ అధికారులు? ఎక్కడ నిద్రపోతున్నారండి? బల నిరూపణ చేయడానికి వచ్చారా పోలీస్ అధికారులు? 3-4 వేల మంది పోలీసులతో కావత్తు పెట్టి ఏం చేశారు? జనాన్ని కంట్రోల్ చేయడం చేతగాల, బండ్లని కంట్రోల్ చేయడం చేతగాల, కానీ ఆర్టీసీ నుంచి బస్సులు ఇప్పికుండా అడ్డుపట్టడం మాత్రం చేతనవుద్ది. చివరికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దండాను మెమంటో స్టేజ్ మీదకి తీసుకొస్తా ఉంటే సిగ్గులేని పోలీసులు, దద్దమ పోలీసులు అడ్డుపడ్డారు. ఇదేనా వాళ్ళ ప్రాబల్యం? ఇదేనా వాళ్ళు? ఏ ఎస్పీ ఎక్కడున్నాడు? పిఎం గారు స్టేజ్ మీద ఉంటే ఎస్పీ పక్కన ఉండాలా, ఎక్కడో ఉండాలా? ఎస్పీ డ్యూటీ ఏంటి? పిఎం గారు స్టేజ్ చుట్టుపక్కల ఉండాల్సిన బాధ్యత ఉందా లేదా? ఏదైతే మేము ముందే చెప్పాం. ఇక్కడ మీరు చూడండి, డయాస్ కి ఎదురుగా డీ జోన్ పెట్టాం. డయాస్ ఎదురుగా డీ జోన్ లో మైక్ సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలి. అక్కడ ఆపరేటర్స్ అందరికి ఇవ్వాలంటే కుదరదు, మీరు మీడియా గ్యాలరీలో వేసుకోండి, డీ జోన్ లో ఉండటానికి వీల్లేదని ఇదే ఎస్పీ మాతో ముందు రోజు వాదిచ్చి అక్కడి నుంచి తీసుకెళ్లి డీ జోన్ బయట పెట్టించాడు. జనమందరినీ వాళ్ళే వివిఐపి గ్యాలరీలోకి వదిలేసి జనమందరూ మా మీద పడేలాగా చేసి మళ్ళీ మైక్ ఆగిందంటే మోడీ గారి సభకి మైక్ కట్ చేశారని చెప్పి మళ్ళీ మా మీదే ప్రగల్భాలు. నేను ఒకటే చెప్తున్నా, మాకు జనం రాలేదు అని మీరు భావించినప్పుడు ఆర్టీసీ బస్సులు ఎందుకు ఇవ్వలేకపోయారు? జనం రాలేదు అని మీరు భావించినప్పుడు ట్రాఫిక్ డైవర్షన్ ఎందుకు ఆపారు? జనం రాలేదని మీరు భావించినప్పుడు ఎందుకు ఈ పోలీసులతో ఎక్స్ట్రాలు చేయించారు? వాటికి ఆన్సర్ చెప్పండి. ఒక్కదానికి ఆన్సర్ చెప్పండి. మీకు చేతనైతే మీకు క్లియర్ గా అడుగుతున్నాం. వైసీపీ వాళ్ళు ఫట్టు అనక బాబు గారు సూపర్ హిట్ బ్రహ్మాండంగా జరిగిన సభని ఎక్కడన్నా వైసీపీ వాళ్ళు చెప్తారా వర్మ గారు? వాళ్ళు ఏం చెప్తారు? రాకేష్ ఒక విషయం, రాకేష్ ఆ సభ విషయం అలా అయితే మంగళగిరిలో లోకేష్ గారి మీద, అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద 2 మహిళలను పెట్టారు ఆయన. చాలా కీలకమైన నియోజకవర్గాల్లో. ఏంటి దాని ఆంతర్యం? వాళ్ళకి లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ వాళ్ళకి సరైన క్యాండిడేట్ ఎవరో కూడా దొరకలేదు. ఏదైతే మహిళా సెంటిమెంట్ యూజ్ చేయాలని ఒకే ఒక కారణంతో 1-2 మహిళల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళ క్యాండిడేట్లు వాళ్ళు ఎన్నిసార్లు మార్చారో వాళ్ళకి తెలుసు. పిఠాపురం అయినా సరే, మంగళగిరి అయినా సరే, రెండూ కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ, ఇక్కడ జనసేన పార్టీ, రెండూ కూడా అఖండ మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. కేవలం ఒక కాంబినేషన్, మహిళా కాంబినేషన్ ఈక్వేషన్ తీసుకొచ్చి ఎక్కడో చోట కొన్ని ఓట్లు చేల్చాలి పరిస్థితుంది. కాబట్టి వాళ్ళు సోషల్ మీడియాలో వీళ్ళిద్దరిని మహిళలతోటే ఓడించి చూపిస్తామన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తున్నది వాళ్ళ పోస్టింగ్ లో. అంటే నాకు అట్లా అర్థం కాలేదండి. నాకు అర్థమైంది ఏంటంటే రేపొద్దున పులివెందుల్లో సునీతమ్మ, కడప ఎంపీగా వాళ్ళ సొంత చెల్లి ఎవరు కడప ఎంపీ రేపు షర్మిల గారు, వీళ్ళిద్దరూ కూడా పోటీ చేస్తున్నారు. అదే ఈక్వేషన్ ఇక్కడ చూపించాలని చెప్పి 1-2 మహిళలు పెట్టారు అని మేము